స్ట్రోక్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏజ్ అనేది వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ, వయసు పెరుగుతున్నా కొద్దీ స్ట్రోక్ రిస్క్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువగా పెరిగిపోవడము, డయాబెటిక్స్ అన్‌కంట్రోల్ గా ఉండడము, కొలెస్ట్రాల్ కంటెంట్ ఇన్ ద బాడీ కంట్రోల్ లేకపోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి స్ట్రోక్ రిస్క్. యంగ్ పీపుల్ లో కూడా స్ట్రోక్ రిస్క్ అనేది ఉంటుంది. యంగ్ పీపుల్ లో ఎస్పెషల్లీ ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకని ఆర్ బ్లడ్ లో ఇన్హెరెంట్ గా బ్లడ్ చిక్కబడే తత్వాలు, సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ లో చిక్కబడే తత్వాలు ఏమన్నా ఉన్నా కానీ క్లాట్స్ ఫార్మేషన్ వల్ల దాని వల్ల స్ట్రోక్ రావడము, కొందరికి మేజర్ హెడ్ ఇంజరీ దాని తర్వాత స్ట్రోక్ రావడము, ఇన్ఫెక్షన్స్ తర్వాత స్ట్రోక్ రావడం, ఇవి మోర్ కామన్ యంగర్ ఏజ్ గ్రూప్ లో. సో స్ట్రోక్ అనేది ఓన్లీ వయసు మళ్ళిన వాళ్ళకే వస్తుంది అని అనుకోవడం అదొక అపోహ. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ లో కూడా ఈ మధ్య బీపీ, షుగర్స్ యంగ్ ఏజ్ లోనే రావడం గమనిస్తున్నారు. వాళ్ళకు కూడా స్ట్రోక్ రిస్క్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ అందరు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది.